వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనపైన అడుగడుగున కుట్ర రాజకీయాలే జరుగుతున్నాయని చాలా స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే హెలిప్యాడ్ మార్పు కావచ్చు, ప్రజలను రిస్ట్రిక్ట్ చేయడానికి కావచ్చు, ఇక్కడ అన్ని విధాలుగా టీడీపీ కూటమి పెద్దలు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తున్న పరిస్థితే కనిపిస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడ్ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించున్నారు. మరి కాసేపట్లోనే రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామానికి వస్తారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నేరుగా కుంటిమధ్య హెలిప్యాడ్ వద్ద ఇక్కడ ల్యాండ్ కానున్నారు. ఇక్కడ నుంచి నేరుగా పాపిరెడ్డిపల్లికి వెళ్ళినారు. ఇటీవల దారుణ హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. సో ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి టూర్ షెడ్యూల్ కావచ్చు వివరించేందుకు మన ముందు శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్ గారు ఉన్నారు. ప్రధానంగా ఉషా గారు చెప్పండి, ఈ పరిస్థితి చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే పోలీసులు రిస్ట్రిక్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక కురుబ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కురుబ లింగమయ్య దారుణతకు గురైతే ఇన్ని ఆంక్షలు అవసరం అంటారా? నిజంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఈ రాజకీయ పరిణామాలు చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈ సత్యసాయి జిల్లా అంటే ఇక్కడ కురుబ ఎంపీగా పార్సారథి గారు ఉన్నారు. కురుబ కమ్యూనిటీ ప్రాతినిధ్యం వహిస్తూ సవితమ్మ ఈ జిల్లా మంత్రిగా ఉన్నారు. ఇటువంటి జిల్లాలో కురుబ లింగమయ్యని దారుణంగా హత్య చేశారు. అంటే కేవలం ఒక రాజకీయ కక్షతోనే ఈరోజు హత్యకు గురి అయినాడు ఆయన. ఎంపీటీసీలో అంటే ఎంపీపీలు మనకి పూర్తిగా మెజారిటీ ఉన్నా కూడా ఆ ఎంపీటీసీలందరినీ కూడా వాళ్ళు తీసుకొని పోవాలా అనే ఒక రాజకీయంలో హేమచంద్రారెడ్డి గారి ఇంటికాడ ఈయన నచ్చ చెప్పకపోతే, పెద్ద మనిషిగా నచ్చ చెప్పకపోతే ఈయన్ని మనము ఒక్కసారి ఈ బీసీల కురుబోళ్ళని మనం వేసేసే. ఎందుకంటే రాప్తాడ్లో ఈ జిల్లాలో ఎక్కువగా కురుబ సమీకరణ కూడా కులస్తులు కూడా ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇక్కడ భయభ్రాంతులకు గురి చేయాలని చేసి హత్యకు గురి చేసినారు కురుబలింగమయ్యని హత్యకు గురి అయినాడు. వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలి అని ఈరోజు మన అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వస్తుంటే అంటే అడ్డుకుంటామని పరిటాల సునీత గారు స్టేట్మెంట్ ఇవ్వడం, దానికి ఒత్తాసుగా పలుకుతూ ఈరోజు ఇంతమంది పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడ వచ్చి నిలవడం, అంటే ఏదైతే కార్స్ వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్స్ వాళ్ళందరికీ కూడా అక్కడక్కడ పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మీరు కాన్వాయ్లో పోకూడదు, ఎందుకు వెళ్తున్నారని అక్కడక్కడ బ్యారికేడ్స్ పెట్టేసి కాన్స్టిట్యున్సీ యువతల పెట్టి వాళ్ళని అడ్డుకోవడం ఎంత మాత్రం కరెక్ట్ అని అడుగుతున్నాను. దిస్ ఈజ్ డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్యంగా. అంటే మేము ఏం చేస్తున్నామంటే ఈరోజు ఆ కుటుంబం బాధల్లో ఉంది. మన కార్యకర్తడు ఆ భార్యని పిల్లలకు మేము ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మనసున్న మహారాజా. సో ఆ మనిషి ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శిస్తూ మేము పార్టీ ఎల్లకాలంలో మీకు ఉన్నాము అని ఆయన ధైర్యం చెప్పేకి వస్తున్నాడు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా కూడా ఎస్ అనేది మనిషి కూడా మానవత్వ దృక్పథంతో చూస్తే ఖచ్చితంగా ఇది కరెక్టే ఆయన చేస్తూ ఉండేది. మీరందరూ కూడా ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా దీనికి సపోర్ట్ చేయాలి. టీడీపీ హింసా రాజకీయాలను ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున? అంటే గతంలో మనం చూసినాము జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ అని అంటే మేము కూడా ఎంత హింసాకాండ చేసేదేం పెద్దదేం కాదు. బట్ ఇటువంటి రాప్తాడ్ కాన్స్టిట్యున్సీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కూడా సామరస్యంగా ఉండాలి అని చెప్పేసి ఆ రోజు ఇదే పరిటాల కుటుంబానికి కూడా ఎక్స్ట్రా ఫోర్స్తో మనం సెక్యూరిటీ ఇవ్వడం కూడా మహిళ అని కూడా ఇవ్వడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అంటే మేము అనుకోంటే ఇంకా ఎక్కువ చేసేవాళ్ళు. బట్ మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శాంతి ప్రియుడు, శాంతి భద్రత కాపాడాలి. మనం అందరూ కూడా ఈరోజు కూడా కార్యకర్తలు ఎక్కడెక్కడి నుంచి మనం వస్తున్నామో అందరూ కూడా సంఘటితంగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉన్నాం, మా కుటుంబానికి తోడుగా ఉన్నామనే ఒక్క సంకల్పంతోనే వస్తున్నాము తప్ప వేరే ఉద్దేశం అసలే మనకు లేదు. ఈ జిల్లాలో సవితమ్మ కురువ మంత్రిగా ఉంటూ లింగమయ్య కుటుంబం ఎప్పుడైతే లింగమయ్య చనిపోయినాడో ఆయన వస్తూ ఉంటే నడి రోడ్లో ఆమె వెహికల్స్ని వేసుకుని పోయి ఆమె అధికారం దర్పంతో వాళ్ళని స్టాప్ చేసి నడి రోడ్లో ఒక పులారం వేసి వచ్చింది. ఎంత మాత్రము ఈరోజు సవితమ్మ చేసిండేది కరెక్ట్ అని అడుగుతున్నాను. ఎందుకంటే అదే కురుబ కమ్యూనిటీ పరిటాల కుటుంబానికి నువ్వు భయపడి అసలు ఇంతవరకు కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. కురుబ అయి కూడా ఒక కురుబోళ్ళ పైన ఇంతగా జరుగుతున్నా కూడా కురుబ లింగమయ్య కుటుంబానికి అండగా ఉంటామని కురుబగా ఉంటూ కూడా సవితమ్మ ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. లింగమయ్య హత్య తర్వాత కూడా రాజకీయాలు ఇప్పుడు సవితమ్మను పంపించడం, బీకే పార్సారథిని పంపించడం, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చనిపోతే టీడీపీ నేతలను పరామర్శించే అలౌ చేస్తున్నారు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు.
కురువా కమ్యూనిటీ ఎప్పుడు కూడా సాఫ్ట్ కమ్యూనిటీ, సైలెంట్ కమ్యూనిటీ, అదేవిధంగా అందరితో కూడా కలిసి మెలిసిపోయే కమ్యూనిటీ. వీళ్ళు ఈ హత్యను కూడా రాజకీయంగా వాడుకుంటూ ఎక్కడ వాళ్ళకు మైనస్ అవుతుందో, లేదంటే ఎక్కడ కురువాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అంటున్నారు కాబట్టి, సో కురువాళ్ళకు తోడుగా ఉండడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. అదేవిధంగా కలిసికట్టుగా వాళ్ళకి న్యాయం చేసే దాంట్లో మనం ముందుకు వెళ్తున్నామని చెప్తున్నాం. రైట్. మొత్తం మీద అయితే పోలీసుల ఆంక్షల్ని పూర్తిగా ఖండిస్తున్నామని చాలా స్పష్టంగా ఉషా శ్రీ చరణ్ గారు పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చేది కేవలం పరామర్శకు మాత్రమే అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం టీడీపీ కూటమి హింసా రాజకీయాల ధీటుగా ఎదుర్కొనేందుకు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరాడతారని, అందులో భాగంగానే ఇక్కడ ఆ కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి భరోసా ఇస్తారని చాలా స్పష్టంగా ఉషా శ్రీ చరణ్ గారు పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది.